హాయ్ నమస్తే అండి. నేను సారంగపాణి. అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు అండి. ఇంటి దగ్గర చాలా వరకు మొక్కలు నేను పెట్టే ప్రయత్నం చేసిన. కోవిడ్ టైం నుండి మనకు అది ఇక మనం సైడ్ ఎఫెక్ట్ అనల్లా ఏదైనా తెలియదు, కానీ చాలా వరకు హెల్త్ అయితే డిస్టర్బ్ అయిపోయినాయి. ఇంటి దగ్గర మొక్కలు లేకపోతే మనం ఇంటి దగ్గర పండించుకున్నటువంటి కూరగాయలు తీసుకుంటే మనకు అదొక హ్యాపీ ఉంటుంది. సంవత్సరం మొదటగా నేను ఏంటంటే ఒకసారి నా దగ్గర నా మొక్కలు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా మొక్కలు రాజమండ్రి నుండి తీసుకొచ్చిన మొక్కలు, చాలా మొక్కలు పోయినాయండి. సరే, ఉన్న మొక్కలు చూస్తా, పోయినాయి కూడా. మీరు కొంచెం ఇంక ముందుకు వస్తే చూడండి, ఇదంతా నేను కొబ్బరి చెట్లు ఉండే ప్లస్ కొన్ని జామ మొక్కలు పెట్టిన వల్ల. కాకపోతే ఏంటంటే ఓ 2 రూమ్లు వేసుకుందామనే ఆలోచనతో అదంతా సాఫ్ చేసినప్పుడు ఏమైందంటే మొక్కలు మాత్రం అక్కడి నుంచి తీసుకొచ్చి చూడండి ఇవి పెట్టినండి జామ మొక్కలు. ఇది ఒక్కటి సక్సెస్ అయింది. అక్కడ ఒక 2 మొక్కలు సక్సెస్ అయినాయి. ఇట్లా కనీసము ఒక 25 నుండి 30 వరకు జామ మొక్కలు పోయినాయి, అందులో పెట్టినాయి. తర్వాత ఒక 5-6 కొబ్బరి చెట్లు పోయినాయి. అది ఈ లెవెల్ అయినా కాకపోతే కొబ్బరి చెట్లు పోయినాయండి. అంటే అవి వేరే దగ్గర పెట్టించిన, కాకపోతే దాన్ని పెట్టించిన వాటిలలో 1-2 చెట్లు మాత్రమే సక్సెస్ అయినాయి, మిగతావి కొంచెం డ్యామేజ్ అయిపోయినాయి. ఇది దేశవాళికి సంబంధించిన కొబ్బరి పెట్టిన. ఇది వాటర్ ఆపిల్ రెడ్, ఇది రాజమండ్రి నుండి తీసుకొచ్చినటువంటి మొక్క ఇది. అదేవిధంగా ఆధార్ కార్డు నేరేడ్ అని చెప్పేసి మనకు పూత కూడా వచ్చింది. మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని జామ ఉన్నాయి, అదేవిధంగా కొబ్బరి ఉన్నాయి. ఇదంతా కొంచెం వేరే పని వస్తువులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. తర్వాత ఇది మనకు ఇంతకుముందు చూపించింది పీనట్ బటర్, ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం ఆకు రాల్చింది. ఇది మళ్ళీ మనకు ప్రూన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి కదా, తర్వాత సెట్ అయిపోతుంది. పంపర పనస అని చెప్పేసి ఇది చూడండి, పెద్దగా బత్తాయిలు చాలా పెద్ద సైజ్ వస్తాయి కదా, కొంచెం స్వీట్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు పూత అనేది స్టార్ట్ అయింది. ఈ లోగన్ కూడా మనకు ఈ సైజ్ అయిందండి. నేను ఆల్మోస్ట్ ఈ వీడియోలో ఇంతకుముందు గతంలో చూపించిన చెట్లే, కాకపోతే ఈ సంవత్సరం నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొదట్లో ఈ విధంగా ఉన్నదాన్ని నేను క్రమేపీ ఏం చేంజ్ చేయగలుగుతాను అనేది నేను ప్రయత్నం చేస్తా. అవతల ఒకటి వైల్డ్ ప్లమ్ అని ఒకటి ఉంటుంది, సంత్రా చెట్టు. ఇది సప్తగిరి నర్సరీ మీద పెట్టినప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చిన. ఇవన్నీ ఒక సీజన్లో మాత్రం చాలా బాగా పువ్వులు. ఇవి ఇండియన్ ప్రైడ్ ఆఫ్ ఇండియా మొక్కలు. ఇవి ఒక 4 రకాల కలర్స్ ఉంటాయి. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇదొకటి ఆర్నమెంట్ ప్లాంట్స్. ఈ ముందు భాగంలో మాత్రము అన్నీ జామ మొక్కలు పెట్టిన. ఇటు నేను ఏంటంటే జామ మొక్కలల్లో ఒకటి అలహాబాద్ సఫేదా అని చెప్పేసి అవి ఒక 25 మొక్కలు తెప్పించిన, ప్లస్ తైవాన్ జామ్ అని చెప్పేసి 25 తెప్పించిన. ఇది ఒక వైపుకు సంబంధించినవి, ఇదంతా ఒక వైపుకు సంబంధించినవి. అలహాబాద్ సఫేదా అనేది ఇక్కడ పెట్టిన. తైవాన్ జామ్ అనేది ఇప్పుడు నేను అంత క్లియర్గా అంత ఇల్లు కోసం అంత సాఫ్ చేసిన కదా, అందులో పెట్టిన. మొక్కలన్నీ పోయినాయి. ఒక 5 మొక్కలేమో 5 మొక్కలు ఏమో సెట్ అయినాయి. మళ్ళీ నేను తిరిగి వేరే చోట పెట్టినప్పుడు ఇది మామూలుగా సపోటా 2 మొక్కలు ఉండే నా దగ్గర, 2 చెట్లు ఉండే. ఒక చెట్టు ఆల్రెడీ కాత స్టార్ట్ అయిన తర్వాత అది అనుకోకుండా అక్కడ మేకలు కట్టేస్తే అంత ఆ ఎరువు ఆ వేడికి చెట్టు చనిపోయింది. ఒక్కటైతే ఉన్నది ప్రస్తుతానికి అయితే కాయలు వచ్చింది. ఇది పియర్ చెట్టు. ఇప్పుడు చూస్తే ఒక మనకు మోడ్లాగా అనిపిస్తుంది, కానీ అది మళ్ళీ చిగురు వస్తుంది. అది ఈ టైంలోనే ఇప్పుడు ఈ జనవరి నుండి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి మార్చి వరకు చిగురు వస్తుంది, పూత కూడా వస్తుంది. అక్కడక్కడ పూత కూడా మనకు గమనించవచ్చు. ఇది పియర్ చెట్టు. ఇటు సైడ్ అంతా ఈ రాళ్ళు ఉండేదంతా ప్లేస్ అంతా క్లీన్ చేయించిన. ఇక్కడ ఒక చింత చెట్టు ఉండేది, అట్లనే ఉంచిన దాన్ని. ఆ చింత చెట్టు ఏంటంటే మొండి వృక్షం కాబట్టి ఒకటి ఉండని అన్నట్టుగా ఉంచిన. ఇక మిగతా ఇక్కడ వేరే ఈ పాల్స చెట్టు కట్టె మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. అసలు ఇది అటవీ వృక్షం కాబట్టి మనం ఏదైనా కట్ చేసినాం అనుకో, కట్ చేసి ఏదైనా అవసరానికి యూజ్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. క్లీన్ చేసిన ప్లేస్లో ఉన్నటువంటి చెట్లు తీసుకొచ్చి పెట్టించిన. కాకపోతే అది మిషన్తో అంటే జేసీబీతోనే గుంత తీయించి పెట్టించిన. ఇదైతే ప్రస్తుతానికి పెట్టించి ఒక 2 నెలలు అవుతుంది. మొక్క అయితే ఎండిపోలేదంటే సక్సెస్ అయినట్టే. ఇదొకటి ప్లస్ మీరు గమనించినట్టయితే అటొకటి అరేక పావుల మధ్యలో కూడా ఒకటి ఉంటుంది, అది కూడా ఎండిపోలేదు.
కాకపోతే గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. అది పికప్ అయిన తర్వాత మాత్రమే మనకు చూడొచ్చు. పువ్వులే లేవండి ఇవి. మనం అక్కడ నర్సరీలో తీసుకొచ్చినప్పుడు మాత్రం విపరీతమైన పువ్వులు ఉంటాయి. ఇది పెట్టి ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఇది ఇది ఇవన్నీ హైబ్రిడ్ సంబంధించినటువంటి మందారాలు. పువ్వులు అయితే రావట్లేదు. కాకపోతే పువ్వులు రాని కారణం ఏంటంటే మనం కంపల్సరీ మీరు కెమికల్ ఫెర్టిలైజర్ కంపల్సరీ వేయాలండి. వేస్తేనే చాలా పువ్వులు వస్తాయి. ఇక మీరు ఇది బుగ్గమల్లెలు, అయ్యో ఇక్కడ ఆ చెట్టు మీద ఆ నాటుకోళ్ళు పడుకుంటాయి అన్నట్టు నైటు. మేము కమ్మడం కానీ వేరే ఏది ఉండదు. ఇదేం వాటి రెట్ట, నాటుకోళ్ళ రెట్ట. ఇక ఇదే 20 ఉంటుంది కానీ అక్కడ ఇట్లాంటివి జరుగుతాయి. ఇక మనకి ఈ చెట్టుకు తమలగా బారిచ్చినది ఇదంతా ఒకసారి క్లీన్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ ఉసిరి చెట్టుకు మాత్రం ఇంకా పూత స్టార్ట్ కాలేదండి. చెట్టు అయితే బాగానే అయింది అనిపించే. ఇది రెండవ చెట్టు. ఇంతకుముందు ఒక చెట్టు ఉండే, అది పోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన. ఇది అభియు. ఇది నాకు చాలా కొంచెం ధర బాగానే పడ్డది. 1000 రూపాయలు, దాదాపు 1000 నుండి 800 900 పడ్డది. ఇది చెట్టు అయితే ఓకే, పర్లేదు, సెట్ అయింది. ఇది ఒకటి. ఇది మాకు నాటు కొబ్బరి చెట్టు. ఇది అంటే మాకు లోకల్లో ఒక ఆయన అమ్మనికి వచ్చినప్పుడు తీసుకున్నా. ఇది కిలోనికి సంబంధించినవి. ఇక మనకు సొరపాదు ఇప్పటికే 4-5 కాయలు తెంపిన ఒకటి రెడీగా ఉన్నది. ఇది తైవాన్ నిమ్మ. ఈ తైవాన్ నిమ్మ మాత్రం దీనిలో ఏంటంటే కాయ సైజు పెద్దగా ఉంటుంది, జ్యూస్ కూడా బాగా వెళ్తుంది. కానీ కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ నాటు నిమ్మకేమో బాగా ముళ్ళు ఉంటుంది, విపరీతమైన కాయలు వస్తుంది. ఇది ఎక్కువ శాతం కాయలు కాయట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా పెద్ద పెద్ద సైజ్ అవుతుంది. దీనికి ఏంటంటే ఎండ ఉండాలి ఒకటి, ప్లస్ ప్రూన్ చేస్తూ ఉండాలి. మనం ప్రూన్ చేస్తే తొందరగా మనకు మొగ్గలు వస్తూ ఉంటాయి. ఈ చెట్టు కింద ఇదంతా గుబురు అయ్యేసరికి నీడబడి తక్కువ ఉన్నది. ఇక్కడ మన నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే చీమల ఎఫెక్ట్ బాగున్నది. ఇప్పుడు ఏదైనా కెమికల్ ఫెర్టిలైజర్ ఏదైనా స్ప్రే చేసే ప్రయత్నం చేస్తాను, లేకపోతే అవి ఎక్కడ చూసినా కూడా అవే గూళ్ళు. అరటి పెట్టిన చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, కాకపోతే అవి ఇంకా సెట్ కావట్లేదు. సో ఇది మామిడిలనే నాకు ఒక 8 చెట్లు ఉన్నాయి. 8 చెట్లలో ఇదొక రకము. మనకు ఇంతకుముందు మంచి ఇంత సైజు ఉండే, అవన్నీ తెంపేసిన, ఇరిగిపోయి పడిపోయిన తర్వాత వదిలేసిన. ఈ పక్కకు వచ్చినటువంటి ఈ శాఖలు ఉన్నాయి కదా, ఈ కొమ్మల నుండి మళ్ళీ చూడండి అంత పెద్దగా అయ్యి ఇప్పుడు అన్ని రకాలుగా. ఇప్పుడు మనకు ఒక్కటే నేరుగా పోయిన కొమ్మకు దీనికి తేడా ఏంటంటే ప్రతి కొమ్మకు ఒక 4 కాయలైనా కానీ ఇన్ని కాయలు వచ్చినాయి అనుకోవచ్చు. ఈ చిన్న మొక్కలు లక్ష్మణ్ పాలు. దీనికి ఒక కాయ ఉండే కానీ అది మరి ఉన్నదా పోయినా తెలియదు. దీన్ని కూడా విపరీతమైన చీవలు. నేను వేరే వైపు కట్టించేసరికి పైపులు ఏమి ఇటు అన్ని పైపులు పలిగిపోయినాయండి. ఈ విధంగా డ్యామేజ్ అయ్యేసరికి నేను వీటికి కనెక్షన్ అనేది ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి నీళ్ళు వేస్ట్ అవుతాయి అనే ఉద్దేశంతో ఇటు పెట్టట్లేదు. నీళ్ళు ఏమున్నా కూడా పైప్తో పడుతున్నా, కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి, అదొకటి ప్రాబ్లం ఉన్నది. ఇది నాటు అంటే గింజతోని ములిసిన బాపతి నేరేడు. ఇది పెద్ద సైజ్ అవుతుందా చిన్న సైజు గెలవగల కాయలు. ఇదొకటి నేరేడు, ఇదొకటి ఉన్నది. ఇవన్నీ సిరన్ మొక్కలే. కొబ్బరికి సంబంధించినవి. ఇది సెట్ అయింది. ఇది మునగ. ఇది ఒకటి మునగ నేనే ప్రూన్ చేసిన. ఇది స్ట్రైట్గా వెళ్ళిపోయింది, పూత లేదు కాత లేదు, డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోతే అది కట్ చేసిన. ఈ విధంగా కొంచెం కొమ్మలు వస్తాయి అన్నట్టుగా. ఇది ఎందుకంటే మామూలుగా ఈ కాయలు కాసిన కాయకున్నా ఈ ఆకు మనకు పనిచేస్తుంది అనే ఉద్దేశంతో ఇది ప్రూన్ చేసిన. ఆకు కోసమైనా సపరేట్గా ఉంటుంది కదా అన్నట్టుగా. ఆకు ఆగిపోయిన తర్వాత మళ్ళీ పికప్ అయ్యి మళ్ళీ మనకు అంత హైట్ అయింది చూడొచ్చు. నాటు బొప్పాయి వినాయకుడిని పెట్టినామండి. వినాయకుడిని పెట్టినప్పుడు ఇదంతా క్లీన్గా బాగానే ఉండే. అప్పుడు ఈ మొక్క అయితే చిన్న మొక్క. ఇది నేరేడు. ఈ నేరేడు అంటు మొక్కనే, పెద్ద రాళ్ళ మధ్యలో నేను. కాకపోతే దీని దగ్గర కొంచెం తక్కువ ఉండే, కొంచెం మనకు మామూలుగా ఆ కవర్ మాత్రమే మునిగేలాగా పెట్టిన. ఇప్పుడు ప్రస్తుతానికి చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందా. ఇదొకటి. అటు సైడ్ ఉన్నది పనస. అదే అంటు మొక్కే, కాకపోతే లోకల్ వెరైటీ అని చెప్పొచ్చు. అది అంటు మొక్కే కానీ హైబ్రిడే కానీ లోకల్ వెరైటీ అని చెప్పొచ్చు. ఇవన్నీ మనకు గంగా భవాని రకానికి సంబంధించిన కొబ్బరి. ఇవి ఒక 5 మొక్కల వరకు ఈ గంగా భవాని ఉంటాయి. మధ్యలో కొన్ని చెట్లు పెట్టినా కానీ వేరే పండ్ల చెట్లు అవి పోయినాయి. ఇది లీచీ అండి.
వీళ్ళు ఇచ్చి చెట్టు నేను ఒకటి అంటు మొక్క కూడా తెప్పించి పెట్టినా కానీ అప్పుడు సక్సెస్ కాలేదు. ఇది వాస్తవానికి సీడ్తో పెంచినటువంటి మొక్కే నేను తీసుకొచ్చిన. ఆ తర్వాత ఈ గోడ చూడండి, దీనికి అసలు కింద మీరు ఆశ్చర్యం ఏంటంటే కింద చూడండి, కింద ఏమైనా ఉన్నదా జాయింట్. వాస్తవానికి నేను ఈ లోపల పెట్టిందే మధ్యలో ఎదుకు అసలు అది ఖరాబ్ అయిపోయింది. ఇది ప్రాణంతో ఉండి ఈ విధంగా మనకు చూడండి, ఇది ఇట్లా వస్తుందా. దీనికి జాయింట్ ఏం లేదు, మరి వాటర్ లేవు, జాయింట్ లేదు. అంటే ఈ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ఏరు ఇట్లా పట్టుకున్నాయి కదా, ఈ ఏర్లతోనే అంటే గాలిలో ఉన్నటువంటి తేమతోనే ఇది బతుకుతుంది. ఇగో దీనికి చూడండి ఏర్లు వస్తున్నాయి కింద చూడండి. ఇగో అంటే వీటి మనం అనుకుంటాం ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మన దగ్గర వస్తుందా, పెరుగుతుందా, ఏదో ఏదో కొన్ని అపోహలు ఉంటాయి కదా, అది ఏం లేదు. హ్యాపీగా పెట్టచ్చు. ఈ గోర్లకు నేను ఇక్కడ ఒకటి, ఆడొకటి, ఈడొకటి, అదేవిధంగా ఒకసారి చూడండి అక్కడక్కడ నేను ఈ విధంగా ఈ గనుపులు ఒక ఊరి నుండి వచ్చినప్పుడు ఆ మధ్యలో ఒక రైతు ఏం చేసిందంటే మనకు మామూలుగా క్రాప్ అనేది అయిపోయిన తర్వాత కట్ చేస్తాడు. కట్ చేసి మనకు పడేసినాక మళ్ళీ కొత్త క్రాప్ అనేది రావాలంటే చిగురులతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా. పడేసిన బాపతి తీసుకొచ్చి నేను అక్కడక్కడ పెట్టేసిన అవి మనకి ఈ విధంగా ఎన్నుకున్నాయండి. బ్యాంబూ, ఎల్లో బ్యాంబూ. ఇది నేను వేరే చోటు ఉంటే అది మొన్న నేను స్టాప్ చేసినప్పుడు ఇది ఒకటి బయట పడ్డది. ఇక సర్లే అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టినా పర్లేదు మనకి ఏనుకున్నది. ఇక్కడ ఈ ప్లేస్లో మన కొత్త ప్లేస్ అయినా కూడా ఏనుకున్నది. ఇట్లా ఈ విధంగా వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏనుకున్నట్టే. ఈ మనీ ప్లాంట్ పెద్ద సైజు ఆకులు వస్తాయండి. ఇవి వాటర్ లేక ఈ విధంగా ఉన్నది, కానీ వీటికి వాటర్ అవసరం లేదు ఎక్కువ. కానీ దీనికి పాడడానికి కొంచెం లుక్ మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ పెట్టేసిన. మధ్యలో మాత్రము అరటి అయితే చాలా వరకు ఎక్కువ చెట్లే ఉంటాయి, కనీసం ఒక 40 వరకు ఉంటాయి. కింద మనకు గంగా భవానికి సంబంధించినటువంటి కొబ్బరి చూడండి, పైన మనకు వీటికి అసలు కొంచెం మంచి శ్రద్ధ తీసుకుంటే మాత్రం ఫుల్ కాయలు వస్తాయండి. పైన ఈ టైప్ ఉన్నది. ఇప్పటికే నేను ఒక 20 కాయల వరకు తెంపిన నేను వాటర్ తాగడానికి. ఇది పియర్, ఇది పోయిన సంవత్సరం పూత వచ్చింది. చెట్టు ఎందుకు అంత తొందరగా పెరుగుదలేదు. ఇది పెట్టి ఒక 5 సంవత్సరాలు ఎక్కువ అవుతుంది. చెట్టు మాత్రం సైజు చాలా చిన్నగా ఉన్నది, సన్నగా ఉన్నది. హైట్ ఉన్నది కానీ సన్నగా ఉన్నది. నేను భ్రమపడి ఏంటంటే యాలకుల చెట్టు అంటారు కదా, యాలకుల చెట్టు అనుకొని చెప్పేసి నేను తీసుకొచ్చిన. అప్పుడు మిస్టేక్ ఏంటంటే యాలకుల చెట్టు కాదు. స్మెల్ ఆకు మాత్రం అట్లా స్మెల్ వస్తుంది కానీ యాలకులు అయితే కాదు. తీసే ప్రయత్నం చేసినా కానీ చిన్నగా మళ్ళీ ఏదో కొన్ని దుంపలు అక్కడ మిగిలిపోయినాయి, మళ్ళీ వచ్చేసింది. చూడడానికి ఎందుకంటే మనం ఒక ఆర్నమెంట్ ప్లాంట్ లాగా ఉంటుంది కాబట్టి ఆ గదే లుక్కే తప్ప ఇదేం మనకైతే పని చేయదు. ఇది మన ఎనిగంతా క్లీన్ చేసినాము. మనం ఫెన్సింగ్ లాంటిది ఏమైనా పెట్టే ప్రయత్నం చేయాలి. వైట్ వాటర్ అప్పుడు ఇంతకుముందు కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేసిన. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టిన. ఈ సంవత్సరం వైట్ వాటర్ అప్పుడు ఇది మామూలుగా ఇది పక్షి తినిపోతుంది. కొత్త సంవత్సరంలో ఫస్ట్ కాయనండి ఇది. స్వీట్ ఏమి ఉండదు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నేను అంటు మొక్క యాపిల్ చెట్టు పెట్టింది. గాళ్ళకి ఏంటంటే అంటు మొక్క యాపిల్ చెట్టు పెట్టిన తర్వాత పైనది ఏమైందంటే విరిగిపోయింది, ఏదో పురుగు పట్టి విరిగిపోయింది. కింద నుండి ఒక ఎయిర్ మళ్ళీ స్టార్ట్ అయ్యి ఈ విధంగా మనకు సెట్ అయింది. మా ఇంటి దగ్గర ఉన్నటువంటి టేక్ కట్టెలు బాగా నిలబడుతుందంటే పోయించిన, మనకు మళ్ళీ అవసరం వస్తుంది కదా పోయించి పెట్టుకున్నా. కానీ ఇదంతా ఇప్పుడు ఉండేసరికి ఇక్కడ బాగా వేరే వేరే చెట్లు ఉంటాయి, పళ్ళ చెట్లు ఇట్లా పడిపోయింది. నేను బాదం కాయాలని చెప్పేసి వాడు కొంచెం వాళ్ళు మోసం చేసి అమ్మిండండి. వాస్తవానికి ఇది ఏంటంటే ఇది పీచ్ మొక్క. అంటే ఇంతకుముందు నా దగ్గర చెట్టు ఉండే సేమ్ అదే, చూస్తే ఇట్లా ఈ విధంగా ఉన్నది కానీ ఇప్పుడు ఇట్లా స్టార్ట్ అవుతుంది. వాటి కాయలు ఎట్లా అంటే మనకు పెద్ద గంగరేగు పళ్ళు అంటారు కదా, ఆ టైప్ అవుతుంది. స్వీట్ బాగానే ఉంటుంది. దీన్ని చూసి నేను బాదం చెట్టు అనుకున్నా. అసలు వాస్తవానికి అంటు కిందనేమో మనకు ఈ విధంగా ఉంటుంది, అంటు పైననేమో మనకు ఆకు పెద్దగా మనకు బావిలాకు లాగా వస్తుంది ఆకు. బాదం చెట్టు కూడా ఇదే విధంగా ఉంటుంది ఆకు చిన్నప్పుడు. అట్లయితే మన కాయ అయితే స్టార్ట్ అయింది, మీరు చూడొచ్చు. స్టార్ ఫ్రూట్ కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది పూత. ఏది ఉన్నా కూడా మార్చిలే పూత అనేది స్టార్ట్ అవ్వడము.
ఒక 5-6 నెలలు పట్టించుకోకపోయేసరికి ఇంటికాడ పెట్టుకోవడం అంత దెబ్బతిన్నది. ప్లస్ నీళ్లు కూడా ఇప్పుడు ఏంటంటే వచ్చేది నెక్స్ట్ మార్చి కాబట్టి, మార్చి ఎండలు ఉంటాయి కాబట్టి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇదంతా నేను క్రమేపీ కొంచెం 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 చేసే ప్రయత్నం చేస్తాను. నిర్లక్ష్యం చేయకుండా ఈ సంవత్సరము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ చెట్లను సాధ్యమైనంత వరకు ప్రతి చెట్టు కాత కాసే విధంగా వాటిని రెడీ చేసుకుంటా. ప్లస్ కొన్ని కూరగాయలు కూడా మధ్యలో పెట్టే ప్రయత్నం చేస్తా. బెడ్ లాగా మనకు పోసి ఆ బెడ్ల పైన నేను ఏమైనా కూరగాయలు పెట్టే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే సమతలంగా భూమి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీళ్ళు పడ్డట్టే బయటకు వెళ్ళిపోవడమా, లేకపోతే భూమిలో ఇనికిపోవాలన్నా కూడా మనకు గుల్ల బారినట్టుగా ఉంటేనే మనకు మామూలుగా ఎయిర్ అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో మొత్తం బెడ్లాగా తయారు చేసి ఏదైనా కానీ మన ఇంటి దగ్గర మనం పండించుకునే ప్రయత్నం చేయొచ్చు. రిక్వెస్ట్ ఏంటంటే అవకాశం ఉంటే మాత్రము ఇంటి దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. చూద్దాం, ప్రయత్నం చేద్దాం. మనం చేసే ప్రయత్నం మనం చేద్దాం. కొన్ని మొక్కలు పోతాయి, కొన్ని మొక్కలు సక్సెస్ అవుతాయి. సరే ఏదేమైనా కానీ ఇప్పుడు వర్షాకాలంలో అన్ని ఎక్కడెక్కడైతే చెట్లు పోయినాయో ఆ చెట్ల ప్లేస్లో మళ్ళీ కొత్త చెట్లు పెట్టడం కానీ పెరటి తోట అనేది పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.